హలాల్ హలాల్పై చాలామందికి చాలానే ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దాని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముస్లిం హోటళ్లలో ఆహారం హలాల్ చేయడానికి ఉమ్ము వేయడాన్ని తమిళనాడు కోర్టు అంగీకరించిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముస్లింలు తినే ఆహారంలో హలాల్ కావాలి అంటే వంటవాడు ఉమ్మి వేస్తాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇటీవల తమిళనాడు ఫాస్ట్ చెక్ విభాగం వీటిని ధృవీకరించకపోగా అవి అబద్ధమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముస్లిం హోటళ్లలో ఆహారాన్ని హలాల్ చేయడానికి ఆహారంలో ఉమ్ము వేయడాన్ని తమిళనాడు కోర్టు అంగీకరించింది అని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులను ఎక్కడా అక్కడా చూడవచ్చు. కానీ హలాల్ చేయడానికి ముస్లిం హోటళ్లలో ఉమ్ము వేయడాన్ని కోర్టు అంగీకరించిందని ఒక ఫేక్ న్యూస్ అయితే ప్రచారం అవుతుంది. తమిళనాడులోని ఒక కోర్టు కేసులో వంటవాడు ఉమ్ము వేసే వరకు హలాల్ పూర్తి కాదని ముస్లింలు వాదించారు. అందుకే ముస్లింలు తయారు చేసే ఆహారం ఉమ్ము వేయకుండా పూర్తి కాదు, ఉమ్ము వేయడంతో హలాల్ అవుతుందని కోర్టు కేసులో అంగీకరించారు. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. కేరళ, తమిళనాడులోని హోటళ్లు బిర్యానీ విక్రయదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హిందువులు కూడా హలాల్ హోటళ్లకు, బిర్యానీ అమ్మే హోటళ్లకు వెళ్లడం మానేశారు. తమిళనాడు, కేరళలో పలు రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు హలాల్ స్టిక్కర్లు, బోర్డులు తొలగిస్తున్నారు. ముస్లింల దగ్గర ఎవరు ఏ వస్తువులు కొనకండి, వాళ్ళు అమ్మే హోటల్స్ దగ్గర తినకండి అంటూ ఈ పోస్టులో పేర్కొన్నారు. తమిళనాడులోని ఒక కోర్టు ఆహారంలో ఉమ్ము వేయకుంటే అది హలాల్ పూర్తి కాదని అంగీకరించిందంటూ ఒక న్యూస్ అయితే ప్రచారంలోకి వచ్చింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు హలాల్ ఆచారంలో భాగంగా వంటల్లో ఉమ్మి వేస్తామని ముస్లింలు అంగీకరించినట్లు ఈ పోస్టులో పేర్కొన్నారు. దీనిలో నిజం ఎంత ఉంది? నిజంగానే హలాల్ చేయడానికి ఆహారంలో ఉమ్మి వేస్తారా అనే వాదనకు ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ముస్లిం హోటళ్లలో ఆహారాన్ని హలాల్ చేయడానికి ఉమ్ము వేయడాన్ని కోర్టు అంగీకరించింది. తమిళనాడు కోర్టు దీనికి సంబంధించి తీర్పు వెల్లడించింది. వంటవాడు దానిలో ఉమ్ము వేయకపోతే హలాల్ పూర్తి కాదని ముస్లింలు వాదించారు. హలాల్ చేయాలంటే ఆహారంలో ఉమ్మి వేస్తామని ముస్లింలు తమిళనాడులోని ఓ కోర్టుకు తెలిపారనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం గూగుల్లో వెతకగా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తమిళనాడులో ఏ కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినట్లు మాకు కనిపించలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2024లో పలు పోస్టులు దీని గురించి వైరల్ అవ్వగా తమిళనాడు ప్రభుత్వం ఫాస్ట్ చెక్ విభాగం కూడా ట్విట్టర్లో స్పందించింది. దీనికి సంబంధించి పోస్టులో ఎటువంటి నిజం లేదని, తమిళనాడులోని ఏ కోర్టు కూడా ఆహారం మీద ఉమ్ము వేయడాన్ని హలాల్గా ఆమోదించలేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఫేక్ వార్తను కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆహారంలో ఉమ్ము వేయకపోతే హలాల్ పూర్తి కాదని ముస్లింలు ఎక్కడ వాదించలేదు, ఏ కోర్టు కూడా దీనిపై తీర్పు వెల్లడించలేదు అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.